దేవుడు చేసిన మేలులు మర్చిపోతే భక్తిహీనత. దేవుణ్ణి మేలులు మర్చిపోవటం, భక్తిహీనత ఎదగటం సైమల్టేనియస్గా జరుగుతాయి. రక్షణ భాగ్యాన్ని బట్టిన ఆ కృతజ్ఞత పోయిందంటే, నన్ను ఒక్కడే రక్షించుకున్నాడు, బోల్డ్ మంది రక్షించాడు కదా అనవు, నన్ను రక్షించుకున్నాడని కృతజ్ఞత ఉంటుంది. కానీ కొద్ది రోజులు వచ్చేటప్పటికి నీవు పొందిన రక్షణ విషయంలో నిర్లక్ష్యత వస్తుంది. దానికి భక్తిహీనతకు గుర్తు. చాలాసార్లు చెప్తాం వచ్చును, నా ప్రాణమై యెహోవాను సన్నుతించి ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఎన్ని ఉపకారాలు మీకు చేశాడో మీకు గుర్తుందా? ఎన్ని మర్చిపోయారు? నిన్న చేసింది చెప్తారు, మొన్న చేసింది చెప్తారు, కానీ ఎన్ని చేశాడు, ఎన్ని చేశారు? మీ పిల్లలకు దేవుడు చేసిన మేళ్ళ గురించి చెప్తారా? మీ పిల్లలకు దేవుడు చేసిన మేళ్ళ గురించి చెప్తూ ఉంటే మీ పిల్లలు తిరగబడతారా? మీ పిల్లలు దేవుని మీద అవిశ్వాసంతో ఉంటారా? మీ పిల్లలు దేవుడి సన్నిధి రాకుండా ఉంటారా? ఒరే, నువ్వు 6 ఏళ్ళప్పుడు చచ్చిపోవాల్సిందిరా, నువ్వు 7 ఏళ్ళప్పుడు నీకు పోలియో లాగా అటాక్ అయిందిరా, నీకు 8 ఏళ్ళప్పుడు నువ్వు స్కూటర్ మీద నుంచి పడిపోయావురా, నువ్వు 10 ఏళ్ళప్పుడు నీకు డెంగ్యూ ఫీవర్ వచ్చిందిరా, నీకు మందులు ఇప్పిస్తే డాక్టర్ బతకడన్నారా అని ఆ కుర్రోడుకు చెప్పుకుంటూ వచ్చుంటే ఆ బిడ్డ ఎంత కృతజ్ఞతతో పెరుగుతాడు? చెప్పాలి. దేవుడు చేసిన మేలు గుర్తుపెట్టుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. మనం మర్చిపోతాం. ఇది నా సామర్థ్యము, నా బలము. ముందే చెప్పాడు నెబుకద్నెజరుతో దేవుడు, ఇది దేవుని కృప వల్ల నీకు వచ్చింది, నువ్వు గర్వపడతావంటే పశువు అయిపోతావు అని చెప్పినా కూడా ఒకరోజు వెళ్ళిపోయి ఇలా చూసుకొని నా సామర్థ్యం నా బలం అన్నాడు. అలాగ ఉండకుండగానే చూస్తుండగానే ఏమైపోయాడు? పశువు అయిపోయాడు. పశువు అయిపోవటం అంటే ఏంటి? మానవత్వం పోయింది, మూర్ఖతలోనికి వెళ్ళిపోతారు భక్తిహీనుడు. నీవు పొందిన రక్షణ ఆనందం నీకు గుర్తుందా? మొదటి ప్రేమను విడిచితివని నీ మీద నింద ఒకటి నేను. ఎఫెసీ సంఘంతో ఏం చెప్పాడు? నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును. ఏంటండి? కానీ నీ మీద నేను ఒక నింద మోపవలసి ఉంది. మొదటి ప్రేమను విడిచితివని నీ మీద నింద మోపుతున్నాను. మొదటి ప్రేమను పోగొట్టుకున్నవాడు భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నాడు. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి కానుక ఇవ్వటానికి ఇష్టం లేకుండా పోతుందంటే భక్తిహీనత అనే జబ్బు ముదిరిందని అర్థం. అంటే చర్చికి వెళ్తున్నాము అనగానే చిల్లర డబ్బులన్నీ పర్సులో పెట్టుకొని చర్చికి వస్తున్నావంటే, షాపింగ్కి వెళ్తున్నాము అంటే 2000 రూపాయల నోట్లన్నీ ప్యాక్ పెట్టుకొని వెళ్తున్నామంటే ఏంటండి? 10 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయల నోట్లు పెట్టుకొని ఎవరైనా షాపింగ్కి బంగారపు కొట్టుకు వెళ్తారండి? ఘనంగా 2-3 క్రెడిట్ కార్డ్స్, 3-4 డెబిట్ కార్డ్స్ అన్నీ పెట్టుకొని వెళ్తారు. తీసేయి, ఎంత ఖరీదైన పర్వాలేదు. అందరూ పెళ్ళి అంటేనా బ్రహ్మాండంగా జరగాలి. పెళ్ళిళ్ళు ఖర్చు పెడతారు, తాగడానికి ఖర్చు పెడతారు. ఒక్కసారి హోటల్కి వెళ్తే, బార్కి వెళ్తే వాడు బిల్లు ఎంతో చూడండి, ఎన్ని వేల రూపాయలు అవుతాయో చూడండి. ఒక షాపింగ్కి వెళ్తే ఎన్ని లక్షలు ఖర్చు పెడతారో చూడండి. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి కానుకలేవు. నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ లక్షలు? అంతా దేవుని దయ అండి, అంతా దేవుని ఆశీర్వాదమే అంటారు. మళ్ళీ పైగా అంతా దేవుని ఆశీర్వాదమే, యేసయ్య నమ్ముకున్నాకే వచ్చాయి అంటారు. మరి యేసయ్యకి ఏమి ఇచ్చావంటే ఏంటండి? ఏమీ లేదు. అక్కడ కుప్పిలి విప్పేవాడు, నా కోసం ప్రాణం ఇచ్చిన ప్రభువుకి నేనేమిచ్చినా అది రుణం తీర్చుకోలేనన్న కృతజ్ఞత కలిగిన వాడు తన ధనంతో పాటు తన హృదయాన్ని, తన సమస్తాన్ని ప్రభువుకి అప్పగించాలి. ప్రభు కొరకు నేను ఎలాగైనా ఉపయోగపడాలి. నా డబ్బులు లేకపోతే నా చేతి పని ద్వారా, నా పని నేను కష్టపడి పని చేయటం ద్వారా దేవుని కోసం ప్రయాసపడాలి, దేవుని సేవలో పాలుపంపులు పొందాలని ఆశ కలిగి ఉండాలి. ఉండేవాడు నీతిమంతుడిగా తీర్చబడ్డవాడు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు. దేవుడే నాకు అచ్చున్నాడు అనుకునే మనసు వచ్చేస్తుంది భక్తిహీనుడికి. ఏమొస్తుందండి? ఇంత ఇచ్చాడు నాకు దేవుడు, ఏమిచ్చాడు అని అడిగేవాళ్ళు ఉన్నారు కొంతమంది. నేను ఎన్ని రోజులైంది ప్రభువుని నమ్ముకొని నాకేం చేశాడు ఆయన అని అడిగేవాళ్ళు ఉన్నారు. చూడండి, వీళ్ళు ఎవరంటారు? నీతిమంతుల, భక్తిహీనుల. డంబం మాట్లాడేవాడు, దేవుని మీద సణిగేవాడు, డబ్బు విషయంలో పిసినిగొట్టుతనంగా ఉండేవాడు, భక్తిహీనతలో జారిపోయిన వాళ్ళు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. భక్తిహీనతలోకి వెళ్ళిపోకముందే మేము పశ్చాత్తాపడి
నీవిచ్చే రక్షణ ఆశీర్వాదాలతో ముందుకు సాగడానికి సహాయం చేయము. నీతిమంతులకున్న వర్ధిల్లే ఆశీర్వాదాలు మాకు దయచేయను ఆయన. చల్లారిపోయిన భక్తిలో నుండి మమ్మల్ని సరిచేయను ఆయన. దిగజారిపోయిన భక్తిలో నుండి మమ్మల్ని సరిచేయను ఆయన. భక్తిని పోగొట్టుకొని భక్తిలో హీనులమైపోయిన మమ్మల్ని ఈ రోజున ఉజ్జీవింపజేయము తండ్రి. పోగొట్టుకున్న వాటినన్నిటినీ మీకు దయచేయము తండ్రి. ఒక అద్భుతాన్ని జరిగించిన ఆయన, నీకు దూరమై అవస్థలు అప్పులు పాలైన వారిని, నీకు దూరమై ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వారిని ఈ సమయంలో కనికరించిన ఆయన, పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి దయచేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.